హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈరోజు అయితే ఇప్పుడే దీక్షితలు వెళ్ళిందండి. నిన్న చార్మినార్ దగ్గర తీసుకొచ్చిన బ్రాస్లైట్ రాత్రి ఆడింది, పెట్టుకుని చేతికి కొంచెం లూజ్ అండి పోయిందనమాట. ఒకటే ఏడుపు, నాకు అదే కావాలి అదే కావాలని. ఇంకోటి కొనిస్తామన్నా కూడా అస్సలు వినట్లేదు, పెద్ద పెద్దగా ఏడుస్తుంది. ఇల్లంతా ఎతికినాం, కనిపించలేదు. ఈరోజు అయితే హాల్ అయితే సర్దాలన్నమాట. ఎట్లా అయితే అట్లా ఉంది నీట్గా. సో మొన్న వంటగది అయితే క్లీన్ చేసుకున్నాను, ఆ తర్వాత హాల్ క్లీన్ చేయడానికి కుదరలేదు, నాకు బయటికి వెళ్ళే పని ఉంది. సో ఈరోజు అయితే హాల్ మొత్తం అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దీక్షిత అయితే నన్ను కూడా స్కూల్కి రమ్మందనమాట. నేనైతే రానులే అమ్మ, స్నానం చేయలేదు, జడ కూడా వేసుకోలేదు, పిచ్చిగా ఉన్నాను నేను అన్నానని ఇంకా అలిగి వెళ్ళింది. వాళ్ళ డాడీ బలవంతంగా కింద తీసుకెళ్ళాడు ఏడుస్తుంటే. ఇంకా వెనక కూర్చుంది, ముందుకు జరగమన్నా కూడా జరగట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే బతిమలాడి కూర్చోపెట్టుకుంటుండు. రోడ్డు మీద అయితే మొత్తం ఇదంతా సిమెంట్ ఉంది, ముందు ఎవరో బోర్ వేయించుకున్నారనమాట. సో వాటర్ పైనుంచి అయితే కిందకైతే వచ్చినాయి. నేను బాయ్ చెప్తున్నా దీక్షి అని కూడా అస్సలు పైకి కూడా తిరగట్లేదు. రోజు పైకి బాయ్ చెప్పే వెళ్తుంది అనమాట, అంత గట్టిగా అలిగింది. నేను ఇంకా ఫాస్ట్గా టిఫిన్ అది చేసి ఇంకా ఇల్లు సర్దుదామని అయితే అనుకుంటున్నాను. అందుకే ఇంకా నేనైతే ఇంకా బయటకు వెళ్ళే పని పెట్టుకోలేదు. ఏదో చూడండి, అన్నీ ఇట్లా పెడితే అట్లా పెట్టేశాను. ఎక్కడ తీసినా అక్కడే పెడదాం అనుకుంటా కానీ అవ్వని పని అండి. మళ్ళీ తీస్తాను, పెడతాను, అక్కడే మళ్ళీ పెట్టుకోవచ్చులే అన్నట్టు తీసుకొచ్చి ఆర్మార్లలో ఆ ఫ్రిడ్జ్ల మీద పెడతా ఉంటాను. మళ్ళీ ఇంకా అవి తీయను, పెట్టను. ఎక్కడ తీసుకునే అక్కడ పెట్టుకుంటే ఇంత గందరగోళం అయితే ఉండదు. సో పేపర్లు కూడా వేసినవి పాడైపోయినాయి అనమాట. దీక్షి బర్త్డే అప్పుడు సర్దాను డిసెంబర్లో. దీక్షి బర్త్డేకి మాత్రము ఇల్లు, కిచెన్ అన్నీ నీట్గా సర్దుకొస్తానండి ప్రతి ఇయర్. సో ఏమైందంటే దీక్షకి 5 years కంప్లీట్ అయినాయి కదా, వ్యాక్సిన్ వేయించే బుక్ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఒకసారి పోగొడితే నేను ఊర్లో బతిమలాడి మళ్ళీ రాయించుకొచ్చాను. అది మళ్ళీ కనిపించట్లేదండి. చూడండి, దీక్షకి స్కూల్లో ఇచ్చిన హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్తో పాటు అన్నీ దాచిపెట్టాను. 3 yearsది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. కానీ అవి మాత్రం లేవండి. నాకైతే పిచ్చే పడుతుంది అనమాట. అసలు వెతికి వెతికి బీరువా మొన్నే నీట్గా మొత్తం సర్దాను, మళ్ళీ అన్నీ తీసేసాను నేను. సో ఇంకా ఇవి కుండీలు అయితే మొత్తము కొంచెం బాగా డస్ట్ పట్టేసినాయి. ఇంకా ఇవైతే వాటర్తో వాష్ చేస్తానని నేను ఎప్పుడు ఇల్లు సర్దినా కూడా. ఇవన్నీ నేను మీషోలో కొన్నావేనండి. ఈ చిన్న కుండీలు మొత్తము. ఆ రెడ్ ఫ్లవర్స్ మాత్రం కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను నేను. సో చాలా రీజనబుల్ అండి. నాకు 120కో ఏమో 8 వచ్చినాయి మీషోలో తీసుకుని. 2 times ఏమో ఆర్డర్ పెట్టాను, 8, 8, 16 ఏమో ఉన్నాయండి నా దగ్గర. ఇంకొకసారి ఇంకో 8 ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో ఇవేమో మన 3 చార్మినార్ దగ్గర కొనుక్కొచ్చాను. 50కి 3 వచ్చినాయి ఇవేమో. ఇవి కొంచెం లోపల సిమెంట్ వేసి స్ట్రాంగ్గా ఉన్నాయి. మీషోలో కొన్నవేమో స్పాంజ్ అవి పెట్టున్నాయి అనమాట. సో ఇంకా ఆ ఫొటోస్ అయితే నేను పైన క్లాత్తోనే తుడిచేసాను. ఆ ఫిష్ ట్యాంక్లోనేమో ఫిష్లు చచ్చిపోయినాయి అనమాట. సో మా హస్బెండ్ అది క్లీన్ చేసి ఫిషెస్ తీసుకొచ్చి వేస్తాను, నువ్వు కదుపుకు మిగతాదంతా సర్దుకో అని చెప్పారు. ఆల్రెడీ ఒక ఫిష్ ట్యాంక్ పగలగొట్టాం మేము. సో అందుకని నేనైతే ఇంకా దాని జోలికి అయితే వెళ్ళట్లేదు. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇవి కూడా 8 వచ్చి 120, 140 పడతాయి. చాలా లైట్ వెయిట్ అనమాట. మనకి డెకరేషన్కి ఎక్కడైనా వాల్కి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఆ మనీ ప్లాంట్స్ లీవ్స్ కూడా నేను 10 వచ్చి కోంబోలో ఒక ఆఫర్లో తీసుకున్నానండి. నాకు కేవలము అంటే నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. అవి నాకు 150, 160 పడినాయండి. చాలా రీజనబుల్. నేను నా డెకరేషన్ ఐటమ్స్ మ్యాక్సిమం ఇంట్లో ఉన్నవన్నీ నేను ఇంకా ఫంక్షన్స్ అప్పుడు వాడేది, కానీ చాలా వరకు మీషోలో తీసుకుంటానండి నేను. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఈ వంటగది అయ్యే వరకు స్నానాలు అవేమైతే పెట్టుకోదలుచుకోలేదు. అది వంటగది అంటున్నాను, హాలు మొత్తం క్లీన్ చేద్దామని పేపర్స్ అయితే తీసుకొచ్చాను. మొన్న ఒక 1 kg. సో 1 kg 30 rupees తీసుకున్నారు. వంటగదిలో కొనేసాను, ఇంకా దీంట్లో వేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆ బీరువా అంతా సర్దేసరికి ఓపిక అయిపోయింది నాకు. ఆ బీరువాలో బట్టలన్నీ తీసి మళ్ళీ పేపర్ వేసాను. ఆ బుక్ అయితే దొరకలేదండి. నాకైతే ఇంకా పిచ్చే పట్టింది. ఇదేమో సర్దుదామని పెట్టుకున్నాను, నాకేమో ఇంకా అంతా ఆ బుక్ వ్యాక్సిన్ ఎలా వేయించాలని చాలా టెన్షన్ ఉంది. ఆల్రెడీ ఒకసారి పోతే ఊర్లో అడిగితే ఇంకోసారి పోతే అమ్మ రాయడం కష్టమని చెప్పారు. ఆ బుక్ ఉండాలితేనే వ్యాక్సిన్ వేస్తారని నాకు ఐడియా అనమాట. సో ఇంకా నాకు ఏం తెలియక ఊరికి ఫోన్ చేసి మా అత్తయ్యని కూడా కనుక్కోమన్నాను.
ఇలా వ్యాక్సిన్ బుక్ పోయింది అట్లా వేస్తారేమోనని. ఇక్కడ మా హస్బెండ్ని కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఇలా వ్యాక్సిన్ బుక్ లేదండి, మన బుక్ ఇక్కడ ఏమన్నా రాసిస్తారా లేంటి అని అడగమని పంపించాను అనమాట. వస్తే కానీ తెలీదు ఏమన్నారని. సో వెళ్ళిన కాసేపటికైతే మళ్ళీ వచ్చారండి మా హస్బెండ్. ముగ్గురువి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందివి, నాది, మా హస్బెండ్ది, మా పాపది ఆధార్ కార్డులు తీసుకుని వెళ్తే అయితే వ్యాక్సిన్ అయితే వేస్తారంటండి. సో నాకైతే మంచిగా మా హస్బెండ్ ఆ మాట చెప్పిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పని అయితే మొదలుపెట్టాను. ఇవైతే ఇంకా ఎండలో అయితే ఎండపెట్టాను. అలాగే టబ్బు చైర్లో కూడా మా దీక్ష ఏవేమో వేసిందనమాట, తినేవి ఆడేవి అన్నీ. అవి కూడా నీట్గా అయితే కడిగేసేసి వాటిని కూడా అయితే ఎండబెట్టేసాను నేను. ఆ రెడ్ ఫ్లవర్స్వి కూడా నేను 200కి తీసుకున్నానండి, ఒక్కొక్కటి 100. చాలా తక్కువగా పెద్దవేనండి అవి అయితే. మీకు ఎలా కనిపిస్తున్నాయో కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. నైట్ టైం వెళ్తే ఇలాంటివి చాలా పెడతారు, వాళ్ళు చెప్పడానికి చాలా చెప్తారు కానీ మనకు చాలా తక్కువగా ఇస్తారు. ఇవన్నీ ఇక్కడ హాల్లోనే ఉన్నాయన్నమాట డెకరేషన్. అవి మొన్న భోగిపళ్ళు పోసినవి ఎప్పుడు నీట్గా సర్దేసుకుంటా అనమాట. సో నాకు కొంచెం మొన్న పెట్టేటప్పుడే కొంచెం డస్ట్గా అనిపించినాయి. సో అందుకనే వాష్ చేద్దాం ఒకసారి అని మొత్తము బంతిపూల మాలన్నీ ప్లాస్టిక్వి అనమాట నీట్గా అయితే సర్పేసి వాష్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసి వాష్ చేసి అయితే ఇది ఇలా దండాల మీద అయితే ఆరిపెట్టాను. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి, కోంబోలో తీసుకున్నాను అనమాట. నేను ఇవి కూడా ఒక 15 వచ్చేలా తీసుకున్నాను. ఒక 2 ప్యాకెట్స్ అయితే బయట తీసుకున్నాను, 5. సో ఇంకా నేనైతే పని చేస్తున్న మా అన్నం కూరలో కూడా ఏం వండలేదు, పచ్చడి వేసుకునే తిన్నారు. దీక్షితల్లికి ఏం పెరుగన్నం పంపించాము, వచ్చేసింది అనమాట. ఇక మా హస్బెండ్ అయితే పప్పాకాయ అయితే కోసారు దీక్షకి నాకు తినడానికి. అయితే నా పని ఇంకా అవ్వలేదన్నమాట. సో నాకు మొత్తం అయ్యేసరికి ఈవినింగ్ 4 ఏమైంది. హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి రౌండ్గా, సో కలర్ఫుల్. ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. 10 వచ్చేసరికి 160 ఏమో పడిందండి. స్మాల్ సైజ్ అనమాట, ఇవి బిగ్ సైజ్వి కాదు. మనకి డెకరేషన్ పర్పస్ కానీ హోమ్ డెకర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, సో అవి కూడా నేనైతే మీషోలోనే తీసుకున్నాను నేను. సో చాలా రీజనబుల్గా దొరుకుతాయి. కొన్ని ఐటమ్స్ ఏనండి, కొన్ని మనం బయట కొనుక్కుంటే అవి మనకు అక్కడ రీజనబుల్. నేను ఏవి ఎక్కడ తక్కువ దొరుకుతాయో చూసి మాది కొనుక్కుంటానండి. సో మా కృష్ణునికి అయితే మంచిగా రెడీ చేసి ఇది మేము ఎక్కడో తీసుకున్నామండి, శిల్పారామంలో తీసుకున్నాం అనమాట. 250 రూపీస్కి కృష్ణుడి బొమ్మ. సో ఇంకా ఈ ఫిష్ ట్యాంక్ ముందు వరకు పేపర్స్ వేసాను నేను. మా హస్బెండ్ అయితే మార్చిక కింద కూడా వేస్తారు. ఇదేనమాట పెద్ద ఫిష్ ట్యాంక్, 1200 పెట్టి తీసుకున్నాం కానీ పగిలిపోయిందండి. చాలా బాధపడ్డాం మేమైతే అప్పుడు. ఈ బుద్ధుడి విగ్రహం ఏమో మా అమ్మ కాశీలో తీసుకొచ్చింది. సో ఇలా అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇల్లు, హాల్ని అయితే. బీరువాని కూడా సర్దేశానండి నేనైతే. నాకు అది రెండో పని అయిందనమాట. సో ఈలోపు చెప్పాను కదా నేను ఈరోజు ఫుడ్ కూడా అసలు జోలికి కూడా వెళ్ళలేదని. మా వారి ఇంట్లో బ్రెడ్ ఉంటే దాంతో ఏదో పకోడీ వేస్తానికి అయితే ట్రై చేస్తుండ్రు. సో కానీ చాలా బాగా వచ్చిందండి. బ్రెడ్, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా శనగపిండి అయితే వేసి మొత్తం అయితే మిక్స్ చేశారనమాట చక్కగా ఇలాగా. సో ఆయిల్ అయితే పెట్టేశారు, ఇంకా తనే వేశారనమాట, నేనైతే వెళ్ళలేదు. పకోడీ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. ఎప్పుడన్నా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తారు కానీ అవి భలే వస్తాయి. ఇంతకుముందు బ్రెడ్తో కూడా ఒకసారి ఏదో ట్రై చేశారు, బాగా వచ్చింది. దీక్షి కూడా తింది, నేను కూడా మంచిగా తిన్నామన్నమాట. ఆకలి మీద ఉన్నాం కదా, సో నేనైతే ఇంకా అన్నం కూడా తినను, డైట్లో ఉంటున్నాను కాబట్టి. సో ఇంకా నేను ఫ్రూట్స్ ఎక్కువ, టిఫిన్ ఇవే అనమాట తినేది. సో ఈరోజు అయితే ఇవి లాగిచ్చేసాను నేను. కొంచెం పిండే కలిపాము, మేము ముగ్గురమే కాబట్టి మాకు ఎక్కువ అవ్వవు, కొంచెమే ఉందిలేండి బ్రెడ్ కూడా. సో బ్రెడ్ని అంతా బాగా మిక్స్ చేసేసి దాంట్లో సరిపడినంత శనగపిండి అయితే వేశారనమాట. సో మా దీక్షితల్లికి మా ఓనర్ ఆంటీ వాళ్ళ అమ్మాయి గోరింటాకు అయితే పెట్టిందనమాట, ఆకు గోరింటాకు. ఈ మధ్య ఇష్టంగా అడుగుతుంది. సో చక్కగా పెట్టించుకొచ్చుకుని నాకు చూపిస్తుంది అనమాట. పెట్టించుకుంటుందని కూడా నాకైతే తెలీదు. ఇదివరకు పెడతానంటే వద్దు వద్దు అనేది, కానీ పెట్టించుకున్న
ఒక్క 10 నిమిషాలేనండి కూర్చుంది. తర్వాత అమ్మ తీస్తానని గొడవ అనమాట. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అలా ఉంచుకుంది. తర్వాత వాష్ చేసేసిందనమాట. కానీ బాగానే పండింది చూడండి. వాష్ చేసి వచ్చి చూపిస్తుందనమాట. ఇంకా మేము ఆపలేకపోయాము, వెళ్తాను అని అంటూనే ఉంటుంది. ఇంకా మేము కూడా వెళ్ళి కడుక్కోలే అన్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.